హాయ్ హలో అందరికీ నమస్తే. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్కి అడ్వాన్స్డ్ కంగ్రాచ్యులేషన్స్. వారణాసి ఈవెంట్ చూసిన తర్వాత మరి నిజంగా వాళ్ళంతా గాల్లో తేలుతుంటారనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా మరి ఆ టైటిల్ అని దాని ట్రైలర్ అనాలో టీజర్ అనాలో ఇంకేమనాలో నాకైతే తెలియదు. కానీ అసలు ఆ వీడియో చూసిన తర్వాత గూస్ బంప్స్ అనిపిస్తుంది. అసలు ప్రతి ఫ్రేమ్లో కూడా ఒక అద్భుతం ఉంది. ఉండేదాకా కొంతమంది పని పాట లేని మూర్ఖులు ఉంటారు కదా, వేరే హీరోల సినిమాలు ఒక రేంజ్లో సక్సెస్ అవుతాయి అనుకుంటున్నప్పుడు, మంచి బజ్ క్రియేట్ అయినప్పుడు దాన్ని డ్యామేజ్ కలిగించడానికి కొంతమంది ఉంటారు కదా. కుంభ పోస్టర్ రిలీజ్ కాగానే ఇది సూర్య సినిమా ఉంది కదా, సేమ్ దాని లేకుండా అదే స్టోరీ ఉంటుంది, ఆ సినిమా పోయింది. గ్లోబ్ ట్రావెలర్ సాంగ్ రిలీజ్ అవ్వగానే ఇదేం సాంగ్, ఇది పోయింది, అడుగుల చుట్టూ తిరుగుతూ ఉంటాడంట, కాళ్ళు ఏమంటారు కుంభ కాళ్ళు చేతులు ఇంకా విలన్ స్ట్రాంగ్ లేడు, ఈ సినిమా పోతుంది. ఇట్లా ప్రతి ఒక్కడు పని పాట లేనాడు ట్రోల్స్ చేయడం. అలాంటి ట్రోల్స్ చేసే వాళ్ళందరికీ సినిమా భాషలో చెప్పాలంటే రాడు దింపాడు అంటారు కదా, అట్లా రాడు దింపాడు. ఇది దీంతో జస్ట్ టైటిల్ లాంచ్ మాత్రమే. టీజరు, ట్రైలరు, సినిమా ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఊహించుకోండి. అసలు దానికి తోడు విజయేంద్ర ప్రసాద్ గారు 30 minutes యాక్షన్ ఎపిసోడ్ అన్నారు, కళ్ళార్పకుండా చూశానన్నాడు. ఇంకా ఓ రేంజ్కి వెళ్ళిపోయింది. కీరవాణి మాటలు. గతంలో నా మ్యూజిక్ గురించి కొన్ని విమర్శలు ఉన్నాయి, సో ఈసారి పోకిరి సినిమా డైలాగ్తో కంపేర్ చేసి చెప్పాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ గుండెల్లో ప్లాట్ కొనేసాను, అదిరిపోతుందని చెప్పి ఛాలెంజ్ వేశాడు. ఇంకా రాజమౌళి గారేమో మహేష్ బాబు క్యారెక్టర్ రాముడి పాత్రలో రామాయణంలో ఒక భాగం తీసుకున్నామని చెప్పేశాడు. ఎలా ఉంటుంది అలాగే చూస్తూ ఉండిపోయానని చెప్పి ఇట్లా ఆ సినిమా గురించి చెప్తూ మరి వారణాసి టైటిల్. సో వారణాసి అంటే మనం ఎంత పవిత్రంగా చూస్తామో తెలుసు. అలాంటి పేరు పెట్టి ఈ తెలుగు సినిమా స్టామినాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే స్థాయిలో సినిమా తీస్తామంటే కొంతమంది ట్రోల్ చేస్తారనమాట, పని పాట లేని వాళ్ళు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో సమాధానం చెప్పింది అనుకోవచ్చు, ఏమాత్రం డౌట్ లేదు. అయితే ఇందులో ప్రతి ఫ్రేమ్లో కూడా ఒక అద్భుతం ఉంది. వీటన్నింటినీ రాజమౌళి ఎలా కనెక్ట్ చేసి ఉంటాడా అనేటువంటి ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తూ ఉంది. సో మరి ఆ వీడియోలో ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ నేను అబ్జర్వ్ చేసింది చాలామంది కూడా ఇప్పటికే బ్రేక్ డౌన్ చేశారు, ఇది ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని చెప్పి. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినటువంటి కీ పాయింట్స్ని మీకు వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడండి, ఇక్కడ వారణాసిలో మొదలై వారణాసిలో ఎండ్ అవుతుంది. ఓకే, చూడండి, మొదటి ఇక్కడ వారణాసి 512C అంటే 512C అంటే మన భాషలో చెప్పాలంటే, మన వాడుక భాషలో చెప్పాలంటే క్రీస్తు శకం. సో అక్కడ ఋషులు యాగం చేస్తున్నట్టుగా ఈ ఫ్రేమ్లో ఉన్నది. ఓకే, ఒక ఉల్కా వచ్చింది చూడండి, ఒక ఉల్కా. అది 2027 ఆస్ట్రాయిడ్ శాంభవి అని చెప్పి మనకి చూపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఆస్ట్రాయిడ్ శాంభవి అంటే, శాంభవికి ఉన్నటువంటి పేర్లు ఏంటో తెలుసా? రహస్య శక్తి, కాస్మిక్ ఎనర్జీ, శివతత్వం, లేదా విధ్వంసం చేస్తే పునర్నిర్మాణం చేయడం. సో అలాంటి శక్తి కలిగినటువంటిదని ఒక అర్థం వస్తుంది దానికి. ఓకే, ఎక్కడ పడ్డది ఇది? రాస్ ఐస్ సెల్ఫ్లో పడ్డది, అంటార్కిటికా. సో ఇక్కడ ఇది మంచు ఇక్కడ ప్రత్యేకత. అంటార్కిటికాను ఎందుకంటే నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉంటుంది అంటార్కిటికా యొక్క ప్రాముఖ్యత ఏంటని కొన్ని పుస్తకాల్లో చదివి ఉంటారు. అంటే ఈ ప్లేస్లో ఎర్త్ని బ్యాలెన్స్ చేసే యాక్సెస్ ఉంటుంది. అంటే అక్కడ ఈ ఉల్కా పడ్డట్టుగా చూపించారు. సో అది కూడా రాస్ ఐస్ సెల్ఫ్లో, అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఐస్తో గడ్డగట్టి ఉంటుంది అనమాట. సో అక్కడ పడ్డటువంటి ఆ శక్తి కోసము ఇక్కడ చూడండి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ శక్తి సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేసేది కుంభ. ఎందుకంటే మనకు ఆ కుంభ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు బ్లాక్ డ్రెస్లో ఉన్నాడు, ఇక్కడ కూడా వీళ్ళంతా బ్లాక్ డ్రెస్లో ఉన్నారు. ఓకే, ఇక్కడ ఒక బోటు, ఒక పాత బోటు బ్రేక్ అయింది. అంటే వాళ్ళు అందులోకి వెళ్ళారు, అక్కడ బోట్ వచ్చింది కదా, బోట్లో వచ్చారు కదా ఫస్ట్లో బ్లాక్ డ్రెస్లో. ఇందు లోపలికి వెళ్ళినప్పుడు ఆ బోటు బ్రేక్ అయిపోయి అందరు కూడా పడిపోతారు. ఇక్కడ
ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా పడిపోయారు చూడండి, ఇక్కడ అందరు పడిపోయారు. అంటే కుంభ ఆ శక్తిని తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు, ఆ శక్తిని తీసుకురాలేడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే ఆఫ్రికా అంటే వైల్డ్ యానిమల్స్ ఉండేటువంటి లొకేషన్ చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ పారాషూట్లో హీరో వస్తూ ఉన్నాడు, ఇక్కడ మహేష్ బాబు. ఇక్కడ చూడండి, అమోసిలిలో అది. ఇది ఇంకా హైలైట్ అండ్ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఈ సీన్ థియేటర్లో మరి ఒక రేంజ్లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఈ ఫ్రేమ్ చూడండి, ఇక్కడ మంకీని హిప్పోస్ పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఈ తాడు సహాయంతో ఇక్కడ హీరో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఉన్నారు, కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ వచ్చేసి రాముడు, ఇక్కడ మంకీ చూపిస్తున్నారంటే హనుమంతుడు. ఆ హనుమంతుడిని రాముడు కాపాడుతూ ఉన్నాడు. 2027 ఇది. ఓకే, సో ఈ సీను థియేటర్లో ఖచ్చితంగా విజిల్స్ పడతాయి అనడంలో ఎలాంటి సందేహమే లేదనిపిస్తుంది నాకైతే. అది కొంచెం ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఉగ్రబట్టి కేవ్ వానంచల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. చిన్న మస్తా దేవత అంటారు, ఇక్కడ దేవత కనిపిస్తుంది కదా, చిన్న మస్తా దేవత. ఇక్కడ రెడ్డి సారిలో ప్రియాంక చోప్రా హీరోయిన్, ఇక్కడ కింద యాగం చేస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడ మహేష్ బాబు ఉన్నాడు ఇక్కడ ఈ సర్కిల్లో, ఇగో కింద పడతా ఉంది, ఇక్కడ మహేష్ బాబు ఉన్నాడు. ఇదిగో ఇక్కడ త్రేతాయుగం లంకానగరం 7200 BCE, అంటే త్రేతాయుగం నాటికి వెళ్ళాడు. మళ్ళీ విజువల్ వండర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎట్లా ఉందంటే థియేటర్లో ఏ రేంజ్లో ఉంటుంది చూడండి. ఇక్కడ హనుమంతుడు, ఇక్కడ ఇది చూడండి గుర్రాలు ఉన్నాయి, దానిపైన మహేష్ బాబు ఉన్నాడు. ఇక్కడ కింద యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇది హైలైట్ సీన్, ఇంకా సూపర్ అసలు. ఇవన్నీ కూడా మంకీస్. ఇక్కడ కుంభకర్ణుడు, మంకీస్ పైన శ్రీరామచంద్రుడు. ఈ మంకీస్ అన్నీ కూడా ఒక నిచ్చెనలాగా ఉంటే దానిపై నుంచి మరి కుంభకర్ణుడిని అంతం చేసేటువంటి సీన్. అదిరిపోయింది సీన్ ఇది. ఇదిగో ఇక్కడ శ్రీరాముడు, కుంభకర్ణుడు. ఇది మళ్ళీ ఇక్కడ వారణాసి మణికర్ణిక ఘాటుకు వచ్చాడు. అక్కడ లాస్ట్ ఫ్రేమ్లో శ్రీరామచంద్రుడు కుంభకర్ణుని అంతం చేశాడు. చేసిన తర్వాత ఇక్కడ మణికర్ణిక ఘాటులో ఒక శక్తి వచ్చినట్టుగా చూపించాడు. ఈ శక్తి ఎవరంటే ఆ శ్రీరామచంద్రుడే ఇక్కడ మణికర్ణిక ఘాటులో మళ్ళీ రుద్ర రూపంలో వస్తాడు అన్నది ఇక్కడ పాయింట్. ఓకే, దీని తర్వాత ఏం చూపిస్తాడంటే ఇదే ఒక శక్తిగా. ఇగో ఆ రామచంద్రుడే ఈ 2027లో రుద్ర పాత్ర. ఆ రాముడు ఇప్పుడు రుద్రగా వచ్చాడు. విధ్వంసం జరుగుతుంటే అంతం చేయడం కోసం థియేటర్లో ఏమంటారు పూనకాలు వస్తాయంటారు కదా, ఆ రేంజ్లో వచ్చే సీన్ ఇది. ఇంకా నేను మ్యూజిక్ యాడ్ చేయలేదు, కాపీరైట్ పడుతుందని చెప్పి మ్యూజిక్ యాడ్ చేయలేదు. సో అది వెనకంతా వారణాసి, మొదట్లో వారణాసిలో స్టార్ట్ అయింది కదా, ఇక్కడ మళ్ళీ వారణాసికి వచ్చంటే క్లైమాక్స్. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ రేంజ్లో ఉందంటే క్లైమాక్సే ఉంటుంది. టైటిల్లో కూడా చూడండి రాముడి ధనస్సు లాగా, ఇది చూడండి ధనస్సు ఎట్లా ఉంటుందో అట్లా. గ్లోబ్ ట్రాటర్ అండ్ టైమ్ ట్రాటర్. మహేష్ బాబుని ఎప్పుడు ఫ్యాన్స్ చూడని రేంజ్లో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి అనడంలో ఎలాంటి డౌట్ అయితే నాకైతే అనిపించడం లేదు. సో ఆ లింకులన్నీ ఎట్లా కలుపుకుంటూ వచ్చాడు ఏంటన్నది మాత్రం సినిమాలో అదిరిపోయే ట్విస్టులు ఉంటాయని అనిపిస్తుంది వాటన్నింటిని చూసిన తర్వాత. ఇప్పటికే కొంతమంది లింకులు కలుపుతూ ఉన్నారు. మరి అసలైన లింకులు కలపాల్సింది రాజమౌళి గారు. మరి ఎట్లా కలుపుతారు ఏంటనేది వీటి వరకు చూస్తే జస్ట్ నో డైలాగ్స్, ఇక్కడ డైలాగ్స్ లేవు. ఓన్లీ టైటిల్ లాంచ్కే ఈ రేంజ్లో ఉందంటే ట్రైలర్ కానీ అండ్ అదేవిధంగా సినిమా కానీ ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇప్పటివరకు అయితే మహేష్ బాబు గారికి సంబంధించి రాముడి పాత్ర అన్నారు. సో ఆ పోస్ట్ ఇంకా బయటికి రాలేదు. ఇంకా 2027లో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సో అప్పటిదాకా మధ్య మధ్యలో వదులుతుండొచ్చు మేబీ, నాకు తెలిసి. సో మహేష్ బాబు గారు కూడా
మరి ఆ ఈవెంట్లో మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఫ్యాన్స్ని ఒక ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే కృష్ణ గారు కోరుకున్నటువంటి పాత్ర, ఈ పాత్రలు నువ్వు బాగుంటావురా అని చెప్పి కోరుకున్నాడని మహేష్ గారు అయితే చెప్పారో, సో ఆ పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. మరి శ్రీరాముడిగా అంటే ఏ రేంజ్లో ఉంటుందనేది చూడాలి. ఎలా చూపించాడు ఏంటి, యాక్షన్ ఎపిసోడ్స్ అంటున్నారు ఏంటి, మరి బీజిఎం ఏంటి, ఇవన్నీ కొంత హైప్ అయితే క్రియేట్ చేస్తే రాజమౌళిని తక్కువ అంచనా వేసినటువంటి వాళ్ళు ఈ మధ్య ట్రోల్ చేస్తున్నారు కావాలని. అంటే ఇక్కడ మహేష్ బాబు అంటేనే కొంచెం టార్గెట్ చేస్తారు. మహేష్ బాబు సినిమాలు మొదటి నుంచి కూడా అంతే, నేను బాగా అబ్జర్వ్ చేసిన, టార్గెట్ చేస్తారు. సో ఇది ఏదో చేయాలని చెప్పి సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుందండి, మొహానే పడుతుంది. ఇది కూడా అంతే. సో వాళ్ళు ఒక వండర్స్ చేస్తూ ఉన్నారు. వారణాసి గురించి ప్రపంచ స్థాయిలో చెప్తా ఉన్నారు. మీరు అనుకున్నట్టు అడవులు చుట్టూ తిరగడం, ఆ చుట్టూ తిరగడం, ఎంజాయ్ చేయడం కాదు. మనం గౌరవించేటువంటి రామాయణాన్ని కానీ వారణాసిని కానీ పవిత్రంగా చూస్తే వీటన్నిటి గురించి ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి అద్భుత కళాఖండం ఇది. ఖచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ చిరకాలం తల ఎత్తుకొని నిలబడే విధంగా మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఈ సినిమా కూడా ఉంటుందనలో ఎలాంటి సందేహం అయితే నాకైతే అనిపించలేదు ఇవన్నీ చూసిన తర్వాత. సో ఇది నాకు తెలిసినంతవరకు నేను ఇక్కడ మీ వీడియోలో చెప్పాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే, ఏదైనా మీకు తెలిసినవి ఉంటే కనుక వీడియోలో పెట్టగలరు. థ్యాంక్ యూ.